ఓయమ్మ సత్యభామ, నీ స్వామివారు ఏ అందము వారు, ఏ చందము వారు, ఏ రూపువారో, ఏ రేఖవారు, నక సిక పర్యంతము, సిక నక పర్యంతము వర్ణించుకురావే సత్యభామ. ఓయమ్మ మాధవి, నా స్వామివారు శంఖమును ధరించినటువంటి వారే ఓయమ్మ. శంఖమును ధరించినటువంటి వారా? శంఖమును ధరించినటువంటి వారంటే ఆ జంగమదేవర వారింటి చిన్నవాడే కాని నీ భర్త కాడే సత్యభామ. వారు కారమ్మ. నా స్వామివారు చక్రమును ధరించినటువంటి వారే ఓయమ్మ. చక్రమును ధరించినటువంటి వారా? చక్రమును ధరించినటువంటి వారంటే ఆ కుమ్మరి వారింటి చిన్నవాడే కాని నీ భర్త కాడే సత్యభామ. అబ్బా, వారు కారమ్మ. నా స్వామివారు మకర కుందనములు ధరించినటువంటి వారే ఓయమ్మ. ఓహో, మకర కుందనములు ధరించినటువంటి వారా? అంటే ఆ బ్రాహ్మణ వారింటి చిన్నవాడటమ్మా. అర్థమైంది తల్లి. వారును కారంట శాస్త్రి గారు. మరి ఇంకెవరో చెప్పవమ్మా. ఓయమ్మ మాధవి, నా స్వామివారు నెమలి పింఛము ధరించినటువంటి వారే ఓయమ్మ. నెమలి పింఛము ధరించినటువంటి వారా? అంటే ఆ చెంచువారింటి చిన్నవాటే కదే కాదమ్మా. అబ్బబ్బా, వారు కారమ్మా. అయ్యయ్యో, మరి ఇంకెవరో చెప్పమ్మా. ఓయమ్మ మాధవి, నా స్వామివారు బావా, మరిది, మధ్యస్థులమ్మ. ఓహో, బావా అనగా బలరాముడు, మరిది అనగా సాత్యకి, మధ్యస్థుడనగా నల్లగా నేరేడు పండులా నిగనిగలాడుతూ ఉంటాడే వారుటమ్మా. ఇంతకీ వారు నీకు ఏమి కావాలో చెప్పవమ్మా. వారు పోనీ వారి పేరైనా చెప్పవమ్మా. ఓయమ్మ మాధవి, ఇంతోటి ఆడవారిలో, ఇంతటి మగవారిలో సత్యభామ తన మగని పేరు చెప్పుట సిగ్గు కాదటే ఓయమ్మ. అవునమ్మా సత్యభామ, స్త్రీలకి సిగ్గే సింగారం ఓయమ్మ.